అంబేద్కర్ గారి పుట్టినరోజు 130వ జయంతి సందర్భంగా మీకు అందరూ కూడా ఈ రోజు ఎందుకంటే మన ఎస్సీ కాలనీలో అది చేసుకునే వాళ్ళు ఈ రోజు మీ అందరూ కుర్రోళ్ళందరూ చదువుకున్నారు. మీరు అందరూ కూడా ఇలాగ మనపేటలను కూడా టెలికాలనీలను కూడా ఇలా చేసుకున్నారు. మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదరికంలో పుట్టి అంటే వాళ్ళకి చదువుకోవడానికి కూడా ఓపిక లేనటువంటి కుటుంబం అది. అలాగే మనం చదివి వీధి లైట్ల కింద చదువుకున్నారట ఆయన. వీధి లైట్లు ఉన్నాయి కదా, ఆ వీధి లైట్ల కింద చదువుకొని ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతగాంచినటువంటి వ్యక్తి కింద తయారైనటువంటి వ్యక్తి ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మనం ఘనంగా జరుపుతాం. మీకు ఇప్పుడే చెప్తాను, గత 2 సంవత్సరాల క్రితం మన ఎస్సీ కాలనీకి ఒక విగ్రహం నేను ఇచ్చాను. అదేవిధంగా మీరందరూ కూడా వచ్చే సంవత్సరం విగ్రహం దండేసి మనం జరుపుకున్నాం. ఆ విగ్రహం ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను కాబట్టి, ఎందుకంటే ఇటువంటి నాయకులు మనం స్ఫూర్తి తీసుకోవాలి. ఈ నాయకులు స్ఫూర్తి తీసుకుని మన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని అదేవిధంగా నలుగురికి ఉపయోగపడాలని మన రెండు కాలనీలు కూడా అందరూ కూడా బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి పౌరుడు ఎలా జీవించాలని వారి యొక్క హక్కులు బాధ్యతలు తెలియజేసేదే రాజ్యాంగము. ఈ రాజ్యాంగము మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు. ఆ యొక్క ఈ రోజు మరి భారతదేశంలో ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పండుగ వస్తుంది, కానీ భారతీయులందరూ కలిపి చేసుకున్న పండుగ ఏదన్నా ఉందంటే ఒక అంబేద్కర్ జయంతి మాత్రమే. అటువంటి జయంతి సందర్భంగా ఈ గ్రామానికి తీసుకొచ్చినటువంటి యువకులకు మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఎంతో మంచి రోజు. మనందరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం, 135వ జన్మదినం. ఇది 1000 సంవత్సరాలైనా సరే మనం అంబేద్కర్ గారిని మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే బడుగు బలహీన వర్గాలు ప్రతి దాంట్లో కూడా సమాన అవకాశాలు, మనుషులందరూ సమానమే. ఒక పేదవాడు, ఒక ధనికుడు, ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. గతంలో ఏంటంటే బ్రిటిష్ వారు పరిపాలన చేసినప్పుడు రాజులే, ప్రజలే ఇలా ఉండేది వ్యవహారం. ఇది సమానత్వంగా మారాలని చెప్పి అంబేద్కర్ గారు గట్టిగా అనుకుని రాజ్యాంగం నిర్మించేటప్పుడే ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించాలని చెప్పి మంచి అందరికీ ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మంది వ్యక్తులు మాత్రమే ఈ సమాజం గుర్తుంచుకుంటుంది, ఈ దేశం గుర్తుంచుకుంటుంది. అంటే కొంతమంది బతుకున్నంత కాలం గుర్తుంటారు. ఆయన 1891 ఏప్రిల్ 14 ఒక దశ మార్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఆయన జన్మించిన కాలంలో కొందరు వ్యక్తుల యొక్క సమాజంలో ఉన్న అసమానతల కారణంగా